ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 17వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల నుండి జరగబోయే సంఘటనలు ఇవే। ఎటువంటి సంఘటనలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి, అలాగే అనుకూల ప్రతికూల అంశాలు ఏంటి, కుంభరాశి వారు ప్రతికూలతలను వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। అనుకూలంగా మార్చుకోటానికి చెయ్యవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశ్యాధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి। వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు, సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి। భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి। దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా కుంభరాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది। ఈ 2025వ సంవత్సరం మార్చి 17వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే సాయంత్రం 5 గంటల నుండి మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పనిని మీరు పూర్తి చేయటంలో ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నారు। అంటే ఆ పని ఈ రోజు పూర్తి చేయాలి అనుకోరు, కానీ అనుకోకుండా ఆ పని మొదలు పెడతారు। దీనికి మీకు కుటుంబ సభ్యుల నుండి అలాగే సన్నిహితుల నుండి సహాయం ఖచ్చితంగా లభిస్తుంది। ఆ పనిని మీరు పూర్తి చేయగలుగుతారు। అంటే అనుకోని రీతిగా ఆ పని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ మధ్య కాలంలో ఎవరైనా వ్యక్తిని కలుసుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేసి విఫలమైనట్లయితే ఆ వ్యక్తిని కలుసుకోగలుగుతారు। ఖచ్చితంగా అనుకోకుండా ఆ వ్యక్తి మీకు తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా కాలంగా మీరు ఏదైనా సమస్యలో చిక్కుకొని ఉంటే ఆ సమస్యకు పరిష్కారం కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకోకుండా మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నాయి। మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకోబోతున్నారని చెప్పుకోవాలి। వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమించడానికి ఈ రోజు మీరు పునాది వేసుకోబోతున్నారని చెప్పుకోవాలి। ఈ విధంగా మీరు ఒక మంచి అడుగు ముందుకు వేసే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి। అలాగే మార్చి 17వ తేదీ సోమవారం రోజు మీ యొక్క స్నేహితులతో అలాగే సన్నిహితులతో కలిసి ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ కావాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి। చక్కటి అవకాశం వస్తుంది। అలాగే ఈ రోజు మీ యొక్క పై అధికారుల నుండి మద్దతు కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి। ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి। ఉద్యోగ జీవితంలో మీరొక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి। అయితే ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఊహించని కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి। సమస్యలను అధిగమించడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి। హనుమాన్ చాలీసా పఠించండి। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। గోమాతను సేవించండి। సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు దక్కుతుంది। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।